ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈ రోజుల్లో చాలా మంది సంబంధాలు ఎలా ఉన్నాయంటే స్వార్థం మీద నడుస్తున్నాయి. అవసరం ఉన్నంత వరకు మన దగ్గర ఉంటారు, కష్టం వచ్చినప్పుడు వాళ్ళు దూరం అయిపోతారు. కానీ బైబిల్లో కొంతమంది దేవుని సేవకులు ఉన్నారు. వారు దేవుని పని కోసం, సువార్త కోసం, దేవుని సేవకుల కోసం తమ ప్రాణాలైనా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు అలాంటి గొప్ప ప్రేమను, త్యాగాన్ని మనకు నేర్పిస్తున్న వాక్యాన్ని చూద్దాం. ఈ రోజు దేవుని వాగ్దానము రోమీలకు 16వ అధ్యాయం 4వ వచనం. రోమీలకు 16వ అధ్యాయం 4వ వచనం వాక్యం ఇలా ఉంది: వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును నిచ్చుటకునైనను తెగించిరని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లేఖనమును రాసింది అపోస్తులైన పౌలు రోమా సంఘానికి లేఖను రాస్తున్నప్పుడు తనతో సేవ చేసిన విశ్వాసులను గుర్తు చేసుకున్నాడు. అందులో ముఖ్యంగా ఇద్దరిని ప్రస్తావిస్తాడు, అకుల్లా మరియు ప్రిస్కిల్లాలు. వారు భార్యాభర్తలు, కానీ సాధారణ దంపతులు మాత్రం కాదు, దేవుని రాజ్యాని కోసం పనిచేసిన సేవకులు. ఆ సమయంలో పౌలు జీవితం చాలా ప్రమాదకరంగా ఉండేది. ఎందుకంటే అతను యేసయ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక పట్టణాల్లో సువార్త చెప్తున్నాడు. దాంతో యూదులు అతన్ని ద్వేషించారు. కొందరు అతన్ని చంపాలని ప్రయత్నించారు కూడా. పౌలును కొట్టారు, జైల్లో పెట్టారు, రాళ్లతో కొట్టబడ్డాడు, ప్రాణహాలను ఎదుర్కొన్నాడు. కానీ అయినా సువార్త పౌలు ఆపలేదు. ప్రిస్కిల్లా మరియు అకుల్లా ఎవరంటే, పౌలు ఒకసారి కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ దంపతులు కలిశారు. వారు గుడారాలు తయారు చేసే పని చేసేవారు. పౌలుతో కలిసి పనిచేశారు. అతన్ని తన ఇంట్లో ఉంచుకున్నారు. క్రమంగా వారు పౌలుకు సహాయకులయ్యారు. తర్వాత దేవుని సేవకుల్లో భాగమయ్యారు. తమ ప్రాణాల్ని పెట్టారు. పౌలు ఇలా అన్నాడు: వారు నా ప్రాణం కోసం తన ప్రాణాలను కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని. అంటే ఒక సందర్భంలో పౌలు ప్రాణానికి ప్రమాదం వచ్చింది. అప్పుడు ఈ దంపతులు వెనక్కి తగ్గలేదు, భయపడలేదు కూడా. బహుశా పౌలును దాచిపెట్టి ఉండొచ్చు, అతన్ని రక్షించి ఉండొచ్చు, తమ ప్రాణాలని ప్రమాదంలో పెట్టి ఉండొచ్చు. అందుకే పౌలు ఎంతో కృతజ్ఞతతో వారిని గుర్తు చేసుకున్నాడు. వారి ఇల్లు ప్రార్థనా స్థలమైంది, విశ్వాసుల సమాజమైంది, సువార్తకు కేంద్రంగా మారింది. వారు కేవలం మాటలతో కాదు, వాళ్ళ జీవితంతో దేవుని సేవను చేశారు. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా దేవుని పని త్యాగాన్ని కోరుతుంది. రెండోదిగా నిజమైన ప్రేమ కష్టాల్లో కనిపిస్తుంది, అలాగే నిలబడుతుంది. మూడోదిగా దేవుని సేవల్లో చిన్న సహాయం కూడా గొప్పది. నాలుగోదిగా భయపడకుండా దేవుని పక్షాన నిలబడాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా దేవుని వాక్యాన్ని, దేవుని సేవకులను ఆదరించాలి. రెండోదిగా సువార్త కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మూడోదిగా మన ఇల్లు కూడా దేవుని పనికి ఉపయోగపడాలి. నాలుగోదిగా కష్టాల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుడు మిమ్మల్ని కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ వేదికపై నిలబడకపోవచ్చు, కానీ కొందరు ప్రార్థనల ద్వారా, కొందరు సహాయం ద్వారా, కొందరు ప్రోత్సాహం ద్వారా దేవుని పనిలో భాగమవుతారు. అకుల్లా ప్రిస్కిల్లాలా, ప్రభువా నా జీవితం నీ పనికి ఉపయోగపడాలి అని చెప్పే హృదయం మనకు ఉండాలి. స్వార్థం కోసం జీవించే పేరు భూమిపైన మిగులుతుంది. అదే దేవుని కోసం త్యాగం చేసిన పేరు పరలోకంలో మిగులుతుంది. కాబట్టి ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు వందనా చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజు నీ వాక్యం ద్వారా త్యాగభరితమైన ప్రేమను మాకు నేర్పినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అకుల్లా ప్రిస్కిల్లాలా నీ పనికి ఉపయోగపడే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. స్వార్థంగా కాకుండా నీ రాజ్యం కోసం జీవించే కృపను ప్రసాదించండి తండ్రి. భయపడకుండా నీ పక్షాన నిలబడే ధైర్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మా ఇల్లు, మా జీవితం, మా సమయం అన్ని నీ మహిమకు ఉపయోగపడును గాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.